జగన్ పర్యటన కి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటన అయితే కొనసాగుతుంది. అయితే పోలీసులు తనని అడ్డుకునే అక్కడ కార్యకర్తలని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కువ మంది జనం వస్తున్నారు కాబట్టి. అయితే అయినప్పటికీ కూడా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఎగిసిపడుతున్నారని చెప్పొచ్చు. అంటే అక్కడ చాలా తోపులాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే అక్కడ కొంతమంది గాయపడడం జరిగింది. అయితే జగన్ వాళ్ళని పరామర్శించేందుకు కిందకి దిగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఎస్పీ జగన్ ని అడ్డుకొని అసలు ఆ కాన్వాయ్ దిగద్దని చెప్పేసి అతన్ని మళ్ళీ కార్ లోపలికి పంపించిన ప్రయత్నం అయితే చేశారని మనకు తెలుస్తుంది. అక్కడ ప్రస్తుత పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్తత పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అక్కడ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి అక్కడ జనాలు కార్యకర్తలు అయితే చాలా మంది వచ్చారని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, అక్కడ కేవలం పోలీసులు 500 మందికి మాత్రమే పర్మిషన్స్ ఇచ్చారు. కాకపోతే అక్కడ చాలా కొన్ని వందల మంది అయితే మనకు కనిపిస్తూ ఉన్నారు, కొన్ని వేల మందికి కూడా కనిపిస్తూ ఉన్నారు. చూసారు కదా, వైఎస్ కార్యకర్తలు అయితే అక్కడ వైసీపీ కార్యకర్తలు అయితే మనకి ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. జగన్ ని చూసేందుకైతే వాళ్ళు అక్కడ చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ పోలీసులు ఆంక్షలు అయితే విధించారు. సో ఎక్కువ మంది రానివ్వకుండా వాళ్ళైతే ప్రతి అడుగడుగునా కూడా పోలీసులు మనం చూడొచ్చు. అలాగే అక్కడ చాలా మంది జనం పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో అక్కడ తోపులాట కూడా జరిగింది. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం అక్కడ కొంతమంది కార్యకర్తలకి గాయాలయ్యాయనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అక్కడ ఎటువంటి ఆంక్షలు పెట్టారు అక్కడ పోలీసు వాళ్ళు, అక్కడ ఎంతమంది పోలీసులు ఉన్నారు, అక్కడ జనాలు ఎంతమంది జనాలు వచ్చారు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనతో పాటు మా ప్రతినిధి రానా లైన్లో ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు వైఎస్ జగన్ టూర్కి సంబంధించిన అప్డేట్ ఏంటనేది మనం తెలుసుకుందాం. ఎస్ రానా, అక్కడ ప్రస్తుతం జగన్ టూర్ బంగారుపాలెంలో అసలు ఏం జరుగుతుంది, ఆ టూర్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నేనైనా చూస్తాం కేవలం 500 మందికి మాత్రమే పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మొదట్లో హెలికాప్టర్ కూడా పర్మిషన్ ఇవ్వనటువంటి నేపథ్యం పడుతుంది. సాయంత్రానికి ఆ పర్మిషన్ వచ్చింది. ఎట్టకేళ్లకు జగన్ ఇవాళ ఇటు బెంగళూరు నుంచి బయలుదేరిన తర్వాత బంగారుపాలెంకి చేరుకున్న తర్వాత అక్కడికి వచ్చే కొద్దిగా వేలాది మంది అభిమానులు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు కానీ అలాగే రైతులు కానీ వాళ్ళందరూ కూడా జగన్కి ఘన స్వాగతం పలికారు. అయితే ఒక్కసారి అనుకున్న దానికంటే చాలా రెట్టింపు స్థాయిలో ప్రజలు కానీ అభిమానులందరూ కూడా వచ్చేసారు. దానితో పాటు అక్కడ కాన్వాయ్ కూడా ముందుకు వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఎక్కడికెక్కడ కాన్వాయ్ ఆపేస్తున్నారు. దాంతోపాటు ఎక్కువగా వాహనాలు కూడా కాన్వాయ్ ముందు వెళ్ళనీయకుండా కూడా పోలీసులు ఆంక్షలు అనేది పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఎందుకంటే మనం విజువల్లో చూస్తున్నాం, జగన్ ఎప్పుడైతే హెలిప్యాడ్ నుంచి దిగిన తర్వాత అక్కడి నుంచి కారు గుండా కూడా ఆయన వస్తూనే ఉన్నారు. ఆయన కారు ఎక్కిన తర్వాత కూడా ముందుగా వరుసగా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలందరూ కూడా ఆయన్ని చూసేందుకు, ఆయనతో కరచాలం చేసేందుకు, ఆయన దగ్గరగా వెళ్ళేందుకు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతోపాటు ఒక్కసారిగా ఎగిసిపడ్డారు. దాంతోపాటు పోలీసులు కూడా ఒక రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే జగన్ వస్తున్నటువంటి ఆ కారు ఏదైతుందో ఆ కారు చుట్టూ కూడా వాళ్ళు ఆ రోప్ని ఏర్పాటు చేసినప్పటికీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ క్లోజ్ సర్కిల్లోకి వారు వెళ్ళగలుగుతున్నారు. మొదటిగా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ అలాగే తిరుపతి మాజీ శాసనసభ్యులైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ అలాగే ఉమ్మడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చిత్తూరు జిల్లాలో కీలకమైనటువంటి నాయకులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇటు మదనపల్లి కానీ బంగారుపాలెం కానీ పుంగనూరు పీలేరు ఇటు పీలేరుకు సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా అక్కడికి పెద్ద సంఖ్యలో కూడా చేరుకున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ ముగిసిన తర్వాత జగన్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోకి రావడం అనేది మొదటిసారి కాబట్టి భారీ స్థాయిలో కార్యకర్తలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అడుగడుగునా కూడా ఆయనకి ఘనస్వాగతం పలుకుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఆ మార్కెట్ యార్డ్కి వెళ్తున్నటువంటి క్రమంలోనే కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ భారీ స్థాయిలో కార్యకర్తలకి వచ్చారు. ఒక్కసారిగా కూడా జగన్ని కరచాలం చేసేందుకు ఎగసిపడ్డారు. అక్కడ కాస్త స్వల్ప ఉద్రిక్తత కొనసాగుతుంది. ఆ నేపథ్యంలో ఆ తొక్కిసలాట జరిగిన పరిస్థితి, ఆ తొక్కిసలాట జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక కార్యకర్తకి తీవ్రంగా దెబ్బలు తగిలినట్టుగా తెలుస్తుంది. ఆయన చూడడానికి జగన్ తన కాన్వాయ్ని దిగి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే ఎస్పీ మొదటి నుంచి కూడా జగన్ వెంటే ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ కూడా కాన్వాయ్ నుంచి బయటకు రానియకుండా పదే కూడా ఆంక్షలు విధిస్తూ లోపలే కూర్చోండి, ఎందుకంటే క్రౌడ్ పెరిగిపోతుంది అనేది కూడా అతను సూచన చేసినట్టుగా తెలుస్తుంది. అయితే గాయపడినటువంటి కార్యకర్తని చూడాల్సిందే అనేది కూడా ఆయన దిగడానికి ప్రయత్నించారు. అయితే ఒక్కసారిగా మళ్ళీ కూడా కార్యకర్తలు జగన్ వైపుగా దూసుకురావడంతో ఆయన అందరికీ కరచాలనం చేస్తూ అలాగే అభివాదం చేస్తూ కూడా ముందుకి సాగుతున్నటువంటి విజువల్స్ కూడా మనము చూస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో చూసాము ఉమ్మడి చిత్తూరు జిల్లా అనేది
ఒక కంచుకోట లాంటిది. ఎందుకంటే అప్పట్లో అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక కుప్పం తప్ప అన్ని కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడితే అంత ప్రజాదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చిత్తూరు జిల్లా అనేది కూడా చాలా కీలకంగా కూడా ఉంది కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు ఆయనకి ప్రధానమైనటువంటి నాయకులు కానీ క్యాడర్ కానీ ఎక్కువగా రాజశేఖర రెడ్డి కానీ తర్వాత తదనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అవంతా కూడా ఇటువైపు జంప్ అయింది. సో అప్పటి నుంచి కూడా ఆ ప్రజాదరణ అనేది కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి నేపథ్యం పడుతుంది. గెలుపోవటంలకు సంబంధం లేకుండా ఇటు చిత్తూరు జిల్లాలో వైఎస్ ఫ్యామిలీ అంటే అంత విపరీతమైనటువంటి అభిమానం ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు జగనే, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వచ్చాడు కాబట్టి జగనే వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా భారిస్తారు. దాదాపు ఒక ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం 30,000 వరకు కూడా ఇటు జనాలంతా కూడా వచ్చే అవకాశం ఉందని కూడా వారు అంచనా వేశారు. దాని తగ్గట్టుగానే దాదాపు 1,800 మంది పోలీసులు అడుగడుగున కొన్ని కీలకమైనటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పట్టున్నటువంటి వాళ్ళది, అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నటువంటి గ్రామాల స్థాయిలో పెద్ద ఎత్తున ఆంక్షలు అనేది ఇవాళ ఉదయం 5 గంటల నుంచే పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటువంటి దారి ఏదైతుందో ఆ దారిలో ఎక్కువ వాహనాలు అనేది వాళ్ళు ఆపేస్తున్నారు. కేవలం నాకు తెలిసి ఒక 5 వాహనాలకు మాత్రమే వారు పర్మిషన్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. అంత మొదటిగా ఇటు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి ఆ వెహికల్, తర్వాత వెనకాలన్నటువంటి ఆయన కాన్వాయ్ సంబంధించిన సభ్యులు, ముఖ్య నేతలకు మాత్రమే అక్కడ పర్మిషన్ ఇచ్చారు. మరి కొద్దిసేపట్లో ఆ మార్కెట్ యార్డ్కి ఆయన చేరుకోబోతున్నారు. ఇప్పుడు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే ఆయన పర్యటన ముగిసిపోవాల్సింది, ఆయన బెంగళూరుకు కూడా బయలుదేరాల్సిన అవసరం ఉంది. కాకపోతే అక్కడ వస్తున్నటువంటి స్పందన, అడుగడుగున్న అభిమానులు జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కార్ని ఆపేయడం కానీ, ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించడం కానీ, ముఖ్యంగా మహిళల యొక్క ఆదరణ చూస్తుంటే ఇవాళ చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కానీ, అలాగే చాలామంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కారు అవుతుందో ఆ కారు ముందు ఎక్కి కరచాలం చేయడానికి 2 మహిళలు కూడా వాళ్ళు ప్రయత్నించారు. సో వాళ్ళందరితో కూడా ఆప్యాయంగా కూడా ఆయన పలకరిస్తూ ముందుకి వెళ్తున్నారు. అయితే బంగారుపాళ్యం పర్యటన అనేది కూడా మొదటి నుంచి కూడా ఒక ఉద్రిక్తగా వాతావరణంలో జరుగుతుంది అనుకున్నారు. దాని తగ్గట్టుగానే పోలీసులు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే అసాంఘికమైనటువంటి శక్తులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని కూడా నిర్వహించాల్సిన బాధ్యత కూడా పోలీసులు. గతంలో ఇటు ప్రకాశం జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించినప్పుడు కూడా అక్కడ జరిగినటువంటి సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి ఈసారి ఎక్కువగా సెక్యూరిటీ అనేది పెంచినట్టుగా తెలుస్తుంది. ఏకంగా మొత్తం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎంటైర్ ఈ పర్యటన అంతా కూడా ఎస్పీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరన్నా అక్కడ రాళ్లు రువ్వే అవకాశం ఉన్నట్టు సమాచారం ఉంటుంది. ఒకవేళ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా కల్పించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా కూడా వీళ్ళు పోలీసులు చర్యలు తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. అడుగడుగున జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వాళ్ళు నినాదాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది మార్కెట్ యార్డ్కి వెళ్ళడానికి. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలియడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా మన మామిడి తోటలు చాలా ఎక్కువగా ఉంటాయి. మామిడి పంట కూడా చాలా అధిక సంఖ్యలో కూడా పండిస్తుంటారు. ఒకవేళ కానీ ఈ వర్షాకాలం వచ్చినా ఎక్కువగా ఈ గాలులు కానీ ఈదురు గాలుల వల్ల కూడా పంట నష్టపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇటు చిత్తూరు జిల్లాలో వర్షాలు కూడా చాలా ఎక్కువగా పడ్డాయి. దాంతోపాటు ఇప్పుడు పంట కూడా చాలా అధికంగా కూడా దిగుబడి వచ్చింది. దాని తగ్గట్టుగా మార్కెట్లో వాళ్ళకి ఆశించిన స్థాయిలో రేట్ అనేది పలకటం లేదు. సో కొనేవాళ్ళు కూడా చాలా తక్కువ అయిపోయింది. మనం చూస్తాం ఎక్కువగా వాళ్ళు ఇతర రాష్ట్రాలకు అనేది ఎగుమతి చేస్తూ ఉంటారు. సో కనీస ధర అనేది ఈసారి రాలేదు. ప్రభుత్వం నుంచి పెద్ద సంఖ్యలో వాళ్ళు ఆశించారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఇటు 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చారు. కాకపోతే ఆ సబ్సిడీ యొక్క పెంచాలన్నది కూడా మొదటి నుంచి కూడా అక్కడ ఉన్న రైతులు వాళ్ళు కోరుతూనే ఉన్నారు, తమ డిమాండ్ని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. సో అయినప్పటికీ కానీ ఈ విషయం అనేది తీవ్రత ఉంది. గతంలో చూస్తే మనం గత 2 వారాల నుంచి కూడా మామిడికాయలు వాళ్ళు కోయడము, తర్వాత రోడ్ల మీద పారేయడము, ఎందుకంటే గిట్టుబాటు ధర రావటం లేదు. దాంతోపాటు వేరే రాష్ట్రానికి తీసుకెళ్లాలంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పటికే పంట మాత్రం ఎక్కువగా వస్తుంది. ఈ ట్రాన్స్పోర్ట్ పెరగడం, ధరలు పెరిగిపోవడము, దీనివల్ల కూడా అమ్మకాలు కూడా చాలా తగ్గిపోవడము. సో చేసేదేం లేక చాలామంది అప్పులు చేసి ఈ యొక్క పంటని ఎట్లైనా కూడా కాపాడుకోవాలని ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి చాలామంది అప్పులు పాలైపోయారు. సో ఈ నేపథ్యం ఇవన్నీ చూసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన
పూర్తి స్థాయిలో గట్టిగా ప్రభుత్వానికి తమ వాణిని వినిపించాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా ఈ మొత్తం మామిడికాయలకు సంబంధించిన అంశంలో రైతులతో అంతా కూడా ఉద్యమం చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. ఆ కోవాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటనకి వచ్చారు కాబట్టి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక కార్యకర్తకైతే తల మీద తీవ్రంగా గాయం జరిగింది. సో ఆ గాయంని అక్కడ ఉన్నటువంటి స్థానిక హాస్పిటల్కి అక్కడ వాళ్ళు తీసుకుంటున్నారు. కొన్ని అంబులెన్స్ను కూడా అక్కడ సిద్ధం చేసినటువంటి విజువల్స్ కూడా మనము చూస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదటిగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి నాయకులు చాలా మంది కూడా ప్రయత్నించారు. పెద్ద పెద్దన కారులో కాన్వాయ్తో వచ్చారు. చూసుకున్నాం పొద్దున్న నుండి కూడా మార్నింగ్ నుండి కూడా జగన్ పర్యటన కొనసాగుతూనే ఉంది. అయితే జనాలు అయితే ఎక్కువ మంది ఎగబడుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం జనాల సంఖ్య అయితే ఇంకా పెరుగుతూనే ఉంది. కానీ అక్కడ పోలీసుల ఆంక్షల ప్రకారం కొంతమందికి పర్మిషన్ ఉంది. కానీ అక్కడ కార్యకర్తలను చూస్తే మనం విజువల్స్ చూస్తున్నాం కొన్ని వేల మంది వచ్చారు. అసలు వీళ్ళని ఎలా అడ్డుకుంటున్నారు? అసలు ఇంతమంది కార్యకర్తలు రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు మన ఈ పాటికి మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే రైతులతో ముఖాముఖి అవ్వాల్సింది జగన్, కానీ ఇంకా ఆయన ఈ పర్యటనలోనే ఉన్నారు. అసలు రైతులను ఎప్పుడు కలిసే అవకాశం ఉంది? అసలు ఇంతమంది కార్యకర్తలు ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున రావడాన్ని మనం ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? నిజంగా ఇది ఒక అనూహ్య పరిణామంగా భావించాలి మనం. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఆయన అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ఇన్ని వేలాది మంది, కనీసం ఆయన కాన్వాయ్ కూడా ముందుకు వెళ్ళటం లేదు. గతంలో చూసాము ఆయన కాన్వాయ్ కింద ఒకరు చనిపోయారనేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కాబట్టి డ్రైవర్కి కూడా జగన్ పదే పదే సూచన చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎక్కడైనా జనాభా అధికంగా వస్తున్నప్పుడు ముందుగా ఆ కారుకి ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు సమయంలో కారు చాలా నెమ్మదిగా చూసి వెళ్ళండి, ఎక్కడ కూడా మీరు అత్యుత్సాహం ప్రదర్శించి ముందుకు వెళ్ళొద్దు అనేసి కూడా పదే పదేగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు మాత్రం కాన్వాయ్ని తొందరగా పోండి అని కూడా వాళ్ళు రెగ్యులర్గా కూడా వాళ్ళు సైగలు చేస్తుంటారు. ఎందుకంటే సూచనలు కూడా చేస్తుంటారు. సో ఎస్పీనే ఏకంగా ముందుకు వెళ్ళండి, ఒకవేళ మీరు పైకెక్కి అభివాదం చేస్తుంటే కార్యకర్తలు ఇంకా వస్తూనే ఉన్నారు, మీ పైన పడే అవకాశం ఉంది, ఈ పర్యటన ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉందనేసి కూడా జగన్ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే ఇంకా ప్రశాంత వాతావరణంలోనే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. మరొక కొద్దిసేపట్లోనే ఈ మార్కెట్ యార్డ్కి ఆయన చేరుకోబోతున్నారు. అక్కడ అందరితో కూడా ముఖాముఖి మాట్లాడబోతున్నారు. మార్కెట్ యార్డ్ అంతా కూడా పరిశీలించబోతున్నారు. ఎన్ని రకాల మామిడికాయలు ఈసారి దిగుబడి వచ్చింది, ఏంటి వాళ్ళు ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి, చాలా వరకు మామిడికాయ ఈసారి వర్షాల వల్ల పురుగుపడి నాశనం అయిపోయింది. సో దాంతోపాటు చేతికొచ్చినటువంటి పంట ఒకసారిగా నాశనం అయిపోతే ఆ రైతు పడే బాధ అంతా ఇంత ఉండదు. సో ఆ బాధలంతా కూడా ఆయన తెలుసుకోబోతున్నారు. తెలుసుకోయిన తర్వాత ఆయన ప్రభుత్వానికి సూచనలు ఆయన చేయబోతున్నారు. అసలు గట్టి పోరాటమే ఈసారి చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క పర్యటన వస్తున్న నేపథ్యంలో నాకు తెలిసి దాదాపు ఒక 2000 దాకా కూడా ట్రాక్టర్లో మామిడికాయలు ఏదైతే ఆ మార్కెట్ యార్డ్కి తీసుకురావడానికి, తమ సమస్యను తీసుకురావడానికి వాళ్ళు పెద్ద ఎత్తున ఆ మొత్తం ఆ రహదారి ఏదైతుందో ఆ రహదారి వెంబడి కూడా ట్రాక్టర్లతో వాళ్ళు ఆ మార్కెట్ యార్డ్ ముందు ఈ యొక్క మొత్తం మామిడి లోడ్తో కూడా వాళ్ళు అక్కడ పార్క్ చేశారు. సో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని కలిస్తే మాకు సమస్య ఖచ్చితంగా కూడా తీరుతుంది అనేసి కూడా వాళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యంలో సో చూడాలి. ఈ పర్యటన అయితే కూడా కొనసాగుతూనే ఉంది. సో నాయకుల యొక్క కారణం అడ్డగింపులు సో కొంతమందికి మాత్రమే ఇప్పుడు అలా ఉంది. ఇంకా చాలామంది చాలా కీలకమైనటువంటి నేతలు, ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన కీలక నేతలందరినీ కూడా మదనపల్లి దాటిన తర్వాత అంగల్ అనే ప్రాంతంలో వాళ్ళందరి కార్లన్నీ కూడా ఆపేశారు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేదు. దాంతోపాటు కురుబలకోట ప్రాంతంలో కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున కూడా బైక్ ర్యాలీగా వెళ్తుంటే వాళ్ళందరినీ కూడా అక్కడ అడ్డగింపు చేసి అక్కడంతా ఆంక్షలు పెట్టేట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున బ్యారికేడ్లు వేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇటు పుంగనూరు నుంచి మదనపల్లి వైపుగానే బంగారుపాలెంకి వెళ్ళినటువంటి రహదారి అవుతుందో ఆ దారి అంతా కూడా మొత్తం బ్లాక్ చేశారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ పర్యటనని తన మొత్తం ఎంటైర్ కోఆర్డినేట్ చేసిందంటే కూడా చిత్తూరు జిల్లాలో పెద్ద ఆయనగా పిలిచే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మొత్తం అంతా ఆయనే కోఆర్డినేట్ చేశారు. నాయకులను కానీ మొత్తం రైతులంతా కూడా అక్కడికి తీసుకెళ్ళడం కానీ సమస్యలంతా కూడా ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఎందుకంటే చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో నిత్యం రెగ్యులర్గా ఈ మామిడికి సంబంధించిన రైతులు ఎదుర్కొనే సమస్యలను కూడా
ఆయనకి బాగా తెలుసు. దాని తగ్గట్టుగానే రైతులందరూ కూడా ఆయన అక్కడికి తీసుకెళ్లారు. మొదటగా ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళేటువంటి ఆ కాన్వాయ్నే పోలీసులు ఆపేశారు. మదనపల్లి దాటిన తర్వాత ఆయన్ను కూడా అక్కడ ఆపేశారు. సో ఆయన పోలీసులతో వాగ్వాదం చేశారు. వాగ్వాదం చేసిన తర్వాత కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు కేవలం కొంతమందిని మాత్రమే ఆ రోడ్డు ద్వారా కూడా అక్కడికి మనకు పంపించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే రైతులు కూడా భారీ స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే బంగారుపాలెంకు సంబంధించిన సమీప గ్రామాలు ఏదైతే ఉన్నాయో చాలా గ్రామాలు ఇప్పటికే మాట్లాడడం జరిగింది. ఆయన అసలు ఏం మాట్లాడాడనేది ఒకసారి మనం స్క్రీన్ మీద చూద్దాం, యూట్యూబ్ స్క్రీన్ మీద. రెడ్డి గారు బంగారుపాలెం వెళ్ళటానికి చాలా రోజులు హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకోకుండా ఇక్కడ అక్కడ అని తిప్పేటటువంటి ప్రయత్నం చేశారు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో హెలీప్యాడ్కి పర్మిషన్ ఇచ్చారు. తర్వాత ప్రోగ్రాం ఖరారు చేసుకున్నారు. ఖరారు చేసుకున్న దగ్గర నుంచి పోలీసులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. అంటే సుమారుగా 3000 మందికి నోటీసులు ఇచ్చారు, మీరు రావడానికి వీలు లేదు అని. అంతేకాకుండా చిత్రం ఏంటంటే ఇవాళ ఉదయం నుంచి నాకు అందుతున్నటువంటి సమాచారం, మా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారితో కూడా ఉదయం నేను డిస్కస్ చేశాను. పెట్రోల్ బంక్ దగ్గర పోలీసులు కాపలా పెడతారు, దేనికి పెట్రోల్ కొట్టడానికి వీలు లేదు. కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేసి బంధించేశారు, హౌస్ అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇంతకు ముందే హెలీప్యాడ్ దగ్గర లాఠీ చార్జ్ చేశారు. జనం వచ్చారండి, 30 మంది రావాలి అంటే వచ్చారు కదా, మళ్ళీ జనం వస్తారు సహజంగా. వచ్చేటప్పటికి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. విచ్చలవిడిగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, పోలీస్ యంత్రాంగం ఎందుకుంది? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడటానికి, లేదా సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేయడానికి, లేదా గంజా అమ్మే వాళ్ళని పేకాట ఆడే వాళ్ళని పట్టుకోవడానికి ఉందా? లేకపోతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరగకోకుండా? అయితే మనం చూసాం, చిత్తూరు జగన్ పర్యటన అయితే కొనసాగుతూనే ఉంది. అక్కడ కార్యకర్తలు అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు, మన విజువల్స్ లో కూడా చూసాం. అయితే ఈ అంశానికి సంబంధించి అంబటి రాంబాబు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన చెప్తున్నారు అక్కడ పోలీసులు కూడా చాలా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నారు. కనీసం పెట్రోల్ కొట్టించడానికి కూడా అక్కడ ఏ వెహికల్ కి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. అక్కడ కూడా వాళ్ళు మోహరించారు, పోలీసులు మోహరించారు. ఏ వెహికల్ కూడా పెట్రోల్ కొట్టద్దు అనే విధంగా కూడా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఎక్కువ మంది కార్యకర్తలు రావడం, అక్కడ ఎక్కువగా కొంతమంది కార్యకర్తలు కూడా గాయపడడం జరిగింది. అయితే ఇంకాసేపట్లో రైతుల్ని కలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ మార్కెట్ యాడ్ దగ్గరికి వెళ్ళి కూడా ఆ గిట్టుబాటు ధరలు కూడా పెంచే విధంగా అక్కడ ఆంక్షలు అయితే మనకు కనిపిస్తుంది, అక్కడ పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కాసేపట్లో ఇప్పటికే ఎక్స్పెక్టెడ్ టైం ప్రకారం ఈ పాటికి అక్కడ చేరుకోవాల్సి ఉంది. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది కార్యకర్తలు అక్కడికి రావడం వల్ల ఇంకా కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. ఇంకాసేపట్లోనే వైఎస్ జగన్ అక్కడ చేరుకుని రైతులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే దీని మీద మరింత సమాచారం అయితే మీకు అందుతూనే ఉంటుంది. కీప్ వాచింగ్ యూటీవీ. అయితే ఈ అంశం గురించి మీరేమంటున్నారో కింద కమెంట్లో కూడా తెలియజేయండి. అయితే ఇలాంటి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్. అలాగే స్క్రీన్ మీద మీకు సోషల్ మీడియా సైట్స్ కూడా కనిపిస్తుంటాయి. ప్లీజ్ డూ ఫాలో యూటీవీ social media sites too. So thank you so much for watching.